హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా స్మైలీ ఛానల్. ఈరోజు మన స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఈ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ మనం చూసేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు: ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, ఇది కావాలంటే వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది వేసుకుంటే ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ అన్నట్లాగా మనకి కనిపిస్తుంది, అందుకని ఫుడ్ కలర్ అనేది వేసుకుందాం. ఇలా ఒక గిన్నెలోని 1 గ్లాస్ బాస్మతి రైస్ అనేది తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొంచెం నీళ్ళు అనేది వేసుకొని ఒక 1 అవర్ రైస్ అనేది నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ మనకు అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ అనేది తీసుకొని అందులో ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చికెన్ అనేది బాగా వాష్ చేసుకొని ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం పసుపు, అలానే చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలాగ ముక్కలకి అన్నీ బాగా మసాలా అనేది పట్టిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ కర్డ్, అలానే ఒక నిమ్మకాయ అనేది వేసుకొని ఇందులో మనం కొంచెం నూనె అనేది వేసుకుంటే ఏంటంటే చికెన్ అనేది మనకి కొంచెం గ్రేవీగా స్పైసీగా ఉంటుంది. ఇలా మసాలాస్ అన్నీ బాగా కలుపుకొని ఇలా చికెన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. ఎలాంటి రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే చక్కగా ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నేను చెప్పినట్లు చేసుంటే నిజంగా రెస్టారెంట్ ఉన్నట్ల టేస్ట్ లాగే మీకు అనిపిస్తుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మసాలా అనేది చికెన్ అనేది బాగా పట్టేలా కలుపుకొని హాఫ్ అన్ అవర్ అనేది చికెన్ అనేది పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక కళాయి అనేది తీసుకుందాం. ఇలా కళాయిలో చేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది బాగా ఉంటుంది. సో ఇలా ఒక కళాయి తీసుకొని ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ నూనె అనేది వేసుకుందాం. ఇలా నూనె కొంచెం వేడయ్యాక ఇందులో మనం ఇందాక సన్నంగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యేలాగా కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఉల్లిపాయలు అనేది బేగా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. ఇలా 2 మినిట్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని దీన్ని కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇలా టమాటా అదని పేస్ట్లా చేసుకొని ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా 5 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం.
ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకుందాం. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా జ్యూసీగా ఉంటుంది. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో మనం కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా అన్నీ వేసుకొని 5 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ అనేది చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. చికెన్ అనేది వేసుకున్న తర్వాత చికెన్ ఉన్న వాటర్ అంతా వచ్చేంత వరకు 10 మినిట్స్ అనేది చికెన్ అనేది ఫ్రై చేసుకుందాం. ఇలా చికెన్ని బాగా కలుపుకొని 10 మినిట్స్ వరకు చికెన్ అనేది ఫ్రై చేసుకుందాం. ఇలా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం కస్తూరి మేతి అనేది వేసుకుందాం. చికెన్ పీసెస్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది మనకి అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కుక్కర్ అనేది తీసుకొని ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఇందులో మనకు కావాల్సిన బిర్యానీ సామాన్లన్నీ వేసుకుందాం. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ అనేది బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయినంత వరకు కలుపుకుందాం. ఇలాగా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అనేది వేసుకుందాం. వీటి కూడా ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇందాక బాస్మతి రైస్ అనేది నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది వాటర్ వంపుకొని వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్ అనేది వేసుకుందాం. ఇలా 2 గ్లాస్ వాటర్ అనేది వేసుకున్న తర్వాత రైస్ అనేది ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అలానే కొంచెం నూనె అనేది వేసుకొని ఒక 80% రైస్ అనేది బాగా ఉడికించుకుందాం. ఇలా ఒక ప్లేట్ పెట్టి రైస్ అనేది ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర, పుదీనా అనేది ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం. తర్వాత
ఇందాక మనం ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలాగా దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫుడ్ కలర్ అనేది కలుపుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకొని ఇలా జల్లుతూ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం చికెన్ ఫ్రై అనేది చేసుకున్నాం కదా, ఆ చికెన్ ఫ్రై అనేది ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇలా చికెన్ అనేది స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. ఇలా చికెన్ అనేది లేయర్ లాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ ఫ్రై బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ అనేది పెట్టుకొని ఒక 20 మినిట్స్ అనేది కుక్ చేసుకుందాం. ఇలా 20 మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆపుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, సింపుల్గా, స్పైసీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగే బిర్యానీ అనేది ఉంటుంది. ఇలానే మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.